సో సినిమా డైరెక్షన్ ఇవ్వడానికి వెళ్ళాలంటే చాలా గేట్లు ఉంటాయి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. ఫస్ట్ మీట్ అది, ఏవయ్యా సాయి ఏంటి విశేషాలు, కూర్చో కూర్చో అంటే గేట్ కాడి నుంచి దాటుకుంటే వెళ్ళాలి. సో ఆయన దగ్గర అదేం ఉండదు. మన దగ్గర టాలెంట్ ఉందా, డైరెక్ట్గా అప్రోచ్ అయ్యే లైన్ దొరికితే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. అది మన స్టోరీలో డబ్బు. ఒకరోజు నాకు ఎడిట్ లేట్ అవుతుంది. సో నేను అది చెప్దామని చెప్పి సార్ కొంచెం నాకు ఎడిట్కి టైం కావాలి అని చెప్పి చెప్దామని చెప్పేసి నేను ఒక 10 కూడా ఒక 5 minutes షాల్ని షాక్. ఆయన వచ్చి అక్కడ ఉన్న అబ్బాయి వచ్చి సురేష్ సార్ రమ్మంటున్నాడు. దీనికోసం కదా సినిమాల్లోకి వచ్చాం, అంటే ఇదే కదా ఓకే మనం అనుకున్నాం ఎంతో కొంచెం ఎదిగాము అనేది ఎవరికైనా రిలీజ్ అయ్యివన్నీ. నాకు ఆ రోజు నా లైఫ్లో కొన్ని 1 or 2 ఏదైనా ది బెస్ట్ అనుకుంటే ఆ డే. ఇక్కడ వెంకటేష్ గారు, ఇక్కడ సురేష్ సారు, ఆయన ఎదురుగా నేను కూర్చొని హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సీవో టీవీ. మన ముందున్నారు సాయి వానపల్లి గారు. రీసెంట్గా వచ్చిన వెస్ట్ అమ్మాయి ఈస్ట్ అబ్బాయి అని చెప్పేసి ఆనంద లహరి వెబ్ సిరీస్ తీయడం అయితే జరిగింది. అంటే బేసిక్గా సురేష్ గారు అనుమతికి ఆయన చాలా సింపుల్గా ఉంటారు. చాలామంది భయపడతారు. అంటే అంత పెద్ద ప్రొడక్షన్స్ ఆల్మోస్ట్ ఆ రైటర్స్ రూమ్ దగ్గర కానీ ఆ గేట్ దగ్గర కానీ తెలుసు ఆల్రెడీ. నేను ఇండస్ట్రీ పర్సన్ సార్. రైటర్స్ రూమ్ అభిరామ్ గారు ఉంటారు, ఆయన కలుద్దామని చెప్పేసి చాలా మంది కవల పట్టుకొని ఆ రైటర్స్ రూమ్ దగ్గర ఆ గేట్ దగ్గర తిరుగుతూ ఉంటారు. సో ఆయన అక్కడక్కడే తిరుగుతాడు కానీ అవన్నీ పట్టించుకోడు ఆయన. అంటే మన దగ్గరికి వెళ్ళి అభిరామ్ గారి దగ్గరికి వెళ్ళి హాయ్ సార్ అంటే హాయ్ తమ్ముడు మోనో కాఫీ తాగు, ఈ టైప్ ఆఫ్ ఉంటే. సో సినిమా డైరెక్షన్ ఇవ్వడానికి వెళ్ళాలంటే చాలా గేట్లు ఉంటాయి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే. ఆయన ఎదురుగుంటా కనిపించినా సరే ఆ స్టాఫ్ ఉంటారు, మనం డైరెక్ట్గా వెళ్ళాం, మనకంటూ ఒక భయం ఉంటుంది. సో మీరు ఆయన ఫస్ట్ అప్రోచింగ్ ఎలా అయ్యారు అంటే వేరే వాళ్ళ త్రూ వెళ్ళినా సరే ఆయన దగ్గర చెప్పదు, కొంచెం షేకింగ్ ఉంటుంది. అంత పెద్ద ప్రొడ్యూసరు మనం చూస్తే నిన్న మొన్న షార్ట్ ఫిలిం చేసాము, ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పాలంటే ఒక భయం లాంటిది ఉంటుంది. సో మీరు వెళ్ళిన తర్వాత ఆయన మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే సురేష్ సార్ని మీట్ అయితే ఒక 2 minutesలో మనం సురేష్ సార్కి ఫ్రెండ్ ఏమో అనిపిస్తుంది. అవును, జస్ట్ ఒక 2 minutes. నా ఫస్ట్ మీట్ అదే మీరు అన్నట్టు. నేను ఆల్మోస్ట్ ప్రొడక్షన్ హౌస్లో అందరికీ చెప్పేసా కదా, రైటర్స్ రూమ్లో అయిపోయింది, అక్కడ ఒక 10 members ఉంటారు అయిపోయింది, స్పిరిట్ మీడియా రైటర్స్కి అయిపోయింది, సురేష్ ప్రొడక్షన్స్ రైటర్స్ ఉంటారు వాళ్ళకి నరేషన్ ఇచ్చాను, ఇంకా బయట వాళ్ళు డెసిషన్స్ తీసుకునే వాళ్ళకి నరేషన్స్ ఇచ్చాను, ఆ టీము అన్ని నరేషన్స్ అయిపోయిన తర్వాత సురేష్ సార్కి అప్పటికి పిచ్చిడెక్కి ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అప్పుడు ఆయన సురేష్ సార్ రమ్మన్నారు. సో మీరు అన్నట్టు నాకు అసలు భయం అంటే మామూలు భయం, టు బీ ఫ్రాంక్లీ తడిచిపోయా. ఎందుకంటే ఓకే మనం సురేష్ సార్ అంటే నేను ఒక 2-3 సినిమాలు తీసిన తర్వాత మేబీ నేను ఇలాంటి ఒక కాంపౌండ్లో వర్క్ చేస్తాయేమో అనుకుంటాం. బట్ నా డెబ్యూ వెబ్ సిరీస్కి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. సో ఫస్ట్ అట్లా ఆయన ఒక కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చొని ఉన్నారు. నేను లోపలికి వెళ్ళా. ఈవెన్ యూ కెన్ సీ దట్ కాన్ఫరెన్స్ రూమ్, అది నీకు కావాలని పెట్టా. ఆనంద లహరిలో ఆ అమ్మాయి ఆఫీస్ సీన్స్ ఉంటాయి, అక్కడ ఒక కాన్ఫరెన్స్ రూమ్ ఉంటుంది. అదే ఫస్ట్ నేను సురేష్ సార్ని మీట్ అయిన రూమ్. తెలుసు అదే సురేష్ సార్ని ఫస్ట్ మీట్ అయిన రూమ్. సో లోపలికి వెళ్ళంగానే ఎవరైనా ప్రొఫెషనల్గా చెప్పు ఇలా ఉంటాయి కదా, ఆయన ఏవయ్యా సాయి ఏంటి విశేషాలు, ఫస్ట్ మీట్ అది ఏవయ్యా సాయి ఏంటి విశేషాలు, కూర్చో అంటే నీ షాకింగ్ ఏంటి, ఏదో మనం ఒక చిన్నప్పటి నుండి ఇక్కడెక్కడే తిరుగుతున్నట్టు. ఏవయ్యా సాయి ఏంటి విశేషాలు అంటే సార్ థింగ్ అంటే నీ కథ ఇప్పుడేంటి చదువు అన్ని డెక్ అవన్నీ బాగున్నాయి అంటే ఇలా పాన్ గోదావరి నవ్వి ఇట్ వాస్ గుడ్ మా. సో నాకు సింపుల్గా చెప్పు లైను అంటే ఇలా చెప్పావు, గుడ్ అమ్మా గుడ్ అని చెప్పి ఆయన జస్ట్ ఆయన ఒక సజెషన్ ఇచ్చారు. ఇచ్చిన సజెషన్ ఏంటంటే అన్న మన దగ్గర చాలా సీన్స్ ఉంటాయి, సో ప్రతి సీన్ని నువ్వు సూపర్ చేద్దామని ట్రై చేయకుండా కొన్ని సీన్స్ నీకు అర్థమైపోతాయి, ఈ సీన్స్ నువ్వు బెస్ట్ డెలివర్ చేస్తాను, సో ఆ సీన్స్ని టార్గెట్ చేసుకో, వాటి మీద హై కాన్సన్ట్రేషన్ చేయి, మిగతా వాటి మీద కూడా చేయకుండా వాటి మీద ఎక్కువ ఉండు. ఎందుకంటే ప్రతి సీను చేద్దాం అనుకుంటే నీకు కావాల్సిన సీన్ వచ్చే టైంకి నీ బడ్జెట్ ఉండకపోవచ్చు,
నీకు ఇబ్బంది అవ్వచ్చు, నీ ఎనర్జీ సరిపోకపోవచ్చు. సో టార్గెట్ దో సీన్స్ అని చాలా మంచి అడ్వైస్ ఇచ్చారు ఆ టైంలో సురేష్ సార్. దట్ వాస్ బ్లాస్ట్. ఆ రోజే లైక్ కంఫర్ట్. వెళ్ళిపోయేసరికి నేను చాలా కంఫర్ట్ ఫీల్ అయ్యా బ్రో ఆయన దగ్గర నుండి వెళ్ళేసరికి. ఓకే లైక్ అని. సో స్లోలీ అది ఎట్లా అయిపోయిందంటే ఏదో నాకు వచ్చినప్పుడల్లా మెసేజ్ పెట్టేయడం సార్కి. ఇల్ బి లైక్ ఇంకా కాంపౌండ్లో చాలా మంది ఏడిపిస్తూ ఉంటారు, సురేష్ సార్ నువ్వు ఫ్రెండ్స్ సురేష్. బేసిక్గా సురేష్ గారు నేను మాట్లాడడం జరిగింది. నేను దగ్గరగా బేసిక్గా ఆయనకి నచ్చారంటే అంటే సార్ ఇలా వచ్చాము ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏం అడగరు. స్టోరీ వింటారు, స్టోరీ నచ్చిందా, ఓకే అమ్మా సరే నేను కాల్ చేస్తా అంటారు. కట్ చేస్తా పర్ఫెక్ట్ టైమింగ్ ఆయనకి. సరే నేను రేపు ఈవినింగ్ కాల్ చేస్తా అంటారు. ఆయన అట్లనే ఆ టైంకి కాల్ చేస్తారు సింపుల్గా. ఓకే తరుణ్ ఏంటి విశేషాలు, సరే చూశాను మనం చేద్దాం, వేరే వర్క్ ఉంది, ఓకే. ఆయనకి నచ్చితే వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. వేరే వాళ్ళు అయితే వేరే ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ హౌసెస్ అయితే చాలా పెద్ద ప్రాసెస్, గేట్ కానీ నుంచి దాటుకుంటే వెళ్ళాలి. సో ఆయన దగ్గర అదేం ఉండదు. మన దగ్గర టాలెంట్ ఉందా డైరెక్ట్గా ఆయన అప్రోచ్ అయ్యే లైన్ దొరికితే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. అది మన స్టోరీలో దమ్ము ఉంటాయి. సో ఆయన చాలా జోవియల్గా ఉంటారు. సో నాకు అనిపించింది ఓకే చాలా. అంటే నేను ఒక ఇన్సిడెంట్ కూడా చాలాసార్లు చెప్తాను, నువ్వు మర్చిపోయా. కానీ సురేష్ సార్ ఎంత మంచోరు అని చెప్పడానికి ఇంతకన్నా, అంటే నాలాంటి వాడికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. ఒకరోజు నాకు ఎడిట్ లేట్ అవుతుంది. సో నేను అది చెప్దామని చెప్పి సార్ కొంచెం నాకు ఎడిట్కి టైం కావాలి అని చెప్పి చెప్దామని చెప్పేసి నేను సురేష్ సార్ది బయట లోపల ఉంటుంది కదా, ఆ రూమ్ బయట ఒక లెటర్ రాసి పంపిస్తాం లోపలికి. సో బయట ఇట్లాగా నేను లెటర్ రాసి పంపించాను. అప్పటికి సురేష్ సార్ ఎవరితోనూ మీటింగ్లో ఉన్నారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఓకే నన్ను పిలుస్తారు అనుకునేసరికి వెంకటేష్ గారు వచ్చారు సురేష్ సార్ లోపలికి రూమ్కి. నేను లైట్ బయట కూర్చొని ఓకే మన ఇంక వెళ్ళిపోమంటారు, సర్దేమంటారు. వెంకటేష్ గారు ఉంటే అంటే సురేష్ బాబు సార్ మనకు తెలుసు ఒక ప్రొడ్యూసర్. వెంకటేష్ గారు లైక్ మనం సెలబ్రేట్ చేసుకున్న హీరో వెంకటేష్ గారు. సో నేను బయట కూర్చొని మన వెళ్ళిపోమంటారులే, వెళ్ళిపోదాం. బట్ మళ్ళీ అరే ఆయన అలా ఎలా వెళ్ళిపోతాము, వాళ్ళు చెప్పాలి కదా మనతో, సరే వాళ్ళే చెప్తారు వెళ్ళిపోమని చెప్పి వెళ్ళిపోదాము అని కూర్చొని ఉన్నా. ఒక 10 కూడా ఒక 5 minutes సడన్లీ షాక్. ఆయన వచ్చి అక్కడ ఉన్న అబ్బాయి వచ్చి సురేష్ సార్ రమ్మంటున్నారు. నాకు అర్థం కాలేదు. 2 minutes నేను కూడా బ్లాంక్ అయిపోయా. సురేష్ సార్ రమ్మని లోపల వెంకటేష్ గారు ఉంటే నన్ను రమ్మని సురేష్ సార్ ఓకే అని చెప్పి లోపలికి వెళ్ళా. లిటరల్లీ బ్రో నా లైఫ్లో కొన్ని అంటే దీనికోసం కదా సినిమాల్లోకి వచ్చాం, అంటే ఇదే కదా ఓకే మనం అనుకున్నాం ఎంతో కొంచెం ఎదిగాము అనేది ఎవరికైనా రిలీజ్ అయ్యివన్నీ. నాకు ఆ రోజు నా లైఫ్లో కొన్ని 1 or 2 ఏదైనా ది బెస్ట్ అనుకుంటే ఆ డే. ఇక్కడ వెంకటేష్ గారు, ఇక్కడ సురేష్ సారు, ఆయన ఎదురుగా నేను కూర్చొని కోట్ల ఇది బిఫోర్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ దగ్గరలో, అంటే లాస్ట్ డిసెంబర్ ఇదే టైం అంతే. డిసెంబర్ మేము ఇంకా 3rd షెడ్యూల్ కదా, 2nd షెడ్యూల్ అయింది, గోదావరి షెడ్యూల్ అయి కూర్చున్నాం. సో ఆయన కోట్ల ప్రోడక్ట్ ఏదో మాట్లాడడానికి వచ్చాను, అదో చిన్ని ప్రోడక్ట్, ఒక పిచ్చిక లాంటి ఒక చిన్న బ్రహ్మాస్త్రం మీద పిచ్చిక అలాంటి ఒక చిన్న ప్రోడక్ట్. ఆయన ఉండగా సురేష్ సార్ నాతో దాని గురించి డిస్కస్ చేసి ఇట్లా ఎడిట్ నాకు కొంచెం చెయ్యమ్మా, ఓకే నువ్వు బాగా హ్యాపీ ఫీల్ అయ్యావా, నీకు నచ్చుతుందా, నాకు నచ్చుతుంది సార్, ఓకే డన్ తీసుకో కొన్ని రోజులు, కానీ బాగా వస్తుందా, నువ్వు రుద్దుతున్నావా ఎడిట్ చేయడం వల్ల బాగా వస్తుందా, రెండిట్లో ఒకటి ఆలోచించుకో. ఊరికే రుద్దుతున్నావా, లేదు నువ్వు ఎడిట్ చేస్తుంటే ఏమన్నా బెస్ట్ అవుతుందంటే టైం తీసుకో అని చెప్పి అన్నారు. లైక్ నేను చాలా మటుకు మాట్లాడదామని వెళ్ళిన పాయింట్స్ మర్చిపోయా. కానీ వెంకటేష్ గారు కూర్చోవడం ఏంటి, అలా ఆయన ముందు నీకు కూర్చోవడం ఏంటి, ఆయన సినిమాలకి మనం జెండాలు కట్టుకుని జేజేలు కొట్టి ఆయన ముందు. ఎందుకంటే లైక్ మన గోదావరిలో మనము యాక్టర్స్ని సెలబ్రేట్ చేస్తాం. ఇట్ నాట్ లైక్ హీరో ఇది కాదు గోదావరిలో, లైక్ గాడ్ మళ్ళీ ఇంకొక గాడ్ మనకి, అంతే దేవుడు ఇంకొక దేవుళ్ళు మనకి వీళ్ళందరూ. సో మనం చాలా సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ కూడా సెలబ్రేట్ చేస్తారు, బట్ దేర్ మనకి ఇంకా అంటే మనకి పబ్బులు లేవు, మనకి అదే సినిమా ఒకటి మన సెలబ్రేషన్. సో అలాంటి ఆయన ఇంకా పక్కన కూర్చున్నప్పుడు ఆయన కూడా సో కైండ్, ఆ రోజు అట్లా నవ్వారు. సో
వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారు సార్? అంటే సిరీస్ హిట్ అయింది, చూశారు, అబ్బా నువ్వు అనుకున్న సాధించావు అబ్బా. చాలామంది ఏంటో హిట్ కొట్టగానే ఇంకా నువ్వు నా కాంప్లిమెంట్ దాటి వెళ్ళకూడదు, నెక్స్ట్ కూడా నువ్వే చేయాలని చెప్పేసి అగ్రిమెంట్స్ ఇవన్నీ ముందే ఉంటవి. సో అలా సార్ మీకు ఏమైనా మాట ఇచ్చారా ఏదైనా దాంట్లో మూవీ చేయాలని ఏమన్నా? అంటే నాకు సురేష్ ప్రొడక్షన్స్ అనేది ఇంకా అది హోమ్, ఇల్లు ఇంకా హౌస్. ఇంకా అది ఇప్పటికి మొత్తం అక్కడ ఆ పైన దగ్గర సురేష్ సార్ దగ్గర మొదలు పెడితే కింద బయట గేట్ ఉన్న వాళ్ళ వరకు మొత్తం అందరూ ఫ్రెండ్స్. ఇట్ విల్ బి లైక్ ఫ్యామిలీ. సో డెఫినెట్గా నా ప్రతి కొలాబరేషన్ వాళ్ళతో కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏమన్నా సో కాంప్లిమెంట్ అంటే ట్రైలర్ రిలీజ్ అయిన రోజున సురేష్ సార్ ఒక మెసేజ్ పెట్టారు, లైక్ హోప్ నువ్వు అనుకున్నది నువ్వు సాధించావని, హోప్ నువ్వు అనుకున్నది నువ్వు సాధించుంటావు అని చెప్పేసి సురేష్ సార్ నాకు ఒక మెసేజ్ పెట్టారు. అంటే ఆయన ఆ మెసేజ్ పెట్టారంటే దాని అర్థం ఆనందలహరి ట్రైలర్ ఏదో ఒక ఇంపాక్ట్ చేసింది అని. నువ్వు అనుకున్నది సాధించుంటావు కదమ్మా, ఆర్ యూ హ్యాపీ అని చెప్పి మెసేజ్ పెట్టాడు ఆయన. సో సురేష్ సార్ వాజ్ వెరీ డిఫరెంట్. బేసికల్ మనం ఏం చేస్తాం, వాళ్ళ ప్రొడ్యూసర్ కాబట్టి సార్ ఆర్ యూ హ్యాపీ అని మనం అడగాలి. అవును సార్ మీరు హ్యాపీయా నా ప్రోడక్ట్తో సాటిస్ఫై, బట్ రివర్స్లో ఆయన నన్ను అడిగారు నువ్వు సాటిస్ఫై అయ్యేవారని అన్న అని చెప్పేసి. ఆయన ఆల్వేస్ చిన్న చిన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలనేది ఆయనకి చాలా ఇష్టం. అది నేను ఏదైతే చెప్పానో ఒక క్యారవాన్ యూజ్ చేయకుండా ఏం చేయకుండా ఆయన హీ లవ్స్ ఇట్. అండ్ ఒకసారి ఆయన చెప్పారు నాతో, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి. క్యారవాన్ కూడా యూజ్ చేయలేదు సార్? నో క్యారవాన్స్, అసలు ఆ యూనిట్ ఉండదు, క్యారవాన్ ఉండదు. టు బీ ఫ్రాంక్లీ నా దాంట్లో నా హీరో కూడా లైట్లు మోసుకుంటే వెళ్ళాం. సో అభి ఎందుకంటే వాడు కూడా లైట్లు మోసేటోడు. భ్రమరాంబిక లైక్ ఆమె ఒక నేను డేకి ఒక 10 సీన్స్ కొడితే 10 టైమ్స్ కాస్ట్యూమ్స్ ఫట్ ఫట్ ఫట్. మన అమ్మాయిలకి మేకప్ టైం పడుతుంది, బట్ తను ఫాస్ట్గా చేసేది. అండ్ అమర్ అని చెప్పేసి వాడు చాలా బాగా చేస్తాడు. ఓకే, ఫ్రెండ్ క్యారెక్టర్ మనడు స్టాండ్ అప్ కామెడీ కదా, ఫ్లెక్సీ. మనడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాడు, మంచి ఫ్లెక్సీ మంచి కామెడీ. స్టాండ్ అప్ కామెడీ విన్నసేపు కూడా ఏంట్రీడు మన గోదావరిలో అన్నాడు, అంటే మన గోదావరి విజయవాడ ఉన్నతున్నట్టు చెప్పేస్తారేట్రా అన్న. ఇదిలో మనోడు స్టాండప్ కామెడీస్ ఫాలో అవుతూ ఉంటాం, చూస్తూ ఉంటాము, ఎక్కడన్నా ప్లే చేసినప్పుడు కూడా వెళ్తూ ఉంటాము. సో నేను అనుకున్నా ఓకే మంచి క్యారెక్టరేషన్ పెట్టారు, ఇద్దరు భలే ఇంటోళ్ళు ఉన్నారు. చాలా మంది నాకు అయిపోయిన తర్వాత ఫ్లెక్సీ క్యారెక్టర్ ఇంకా ఎక్కువ రాయాల్సింది, ఇంకా ఇద్దరు ముగ్గురు రాయాల్సింది, ఆ క్యారెక్టర్ ఇంకా రన్ టైం ఎక్కువ పెట్టాల్సింది, చాలా చాలా హ్యాపీ అది.